తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా టీజీఎస్డబ్ల్యూ ఆర్జేసీ సెట్ 2026 రిజల్ట్స్ని ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడరి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్గా టీజీఎస్డబ్ల్యూ ఆర్జేసీ సెట్కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి, మీకు చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్ నుండి వచ్చే అప్డేట్స్ అన్ని కూడా. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకు టీజీఎస్డబ్ల్యూ ఆర్జేసీ సెట్ అనేది 15th May 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసారు కదా అంటే 15th May 2026 రోజు మనకు టీజీఎస్డబ్ల్యూ ఆర్జేసీ సెట్ అయితే కండక్ట్ చేసారు. ఈ డేట్ని మరి నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్కి కండక్ట్ చేసారు, సోషల్ వెల్ఫేర్ కండక్ట్ చేసారు, ట్రైబల్ వెల్ఫేర్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో మీకు ఏంది కదా అంటే ఈ డేట్ అనేది తెలిస్తే మీరు ఆ ఎగ్జామ్ రాయలేదా అని చెప్పి మీకు క్లారిటీ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా. అండ్ ఈ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో, సో ఈ ఎగ్జామ్ లోపల మనకు ఇదే ఎగ్జామ్ని బేస్ చేసుకొని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల సిఓఈకి, నాన్ సిఓఈకి, సైనిక్కి, వొకేషనల్ కాలేజ్కి అడ్మిషన్ అయితే ఇస్తారు అన్నట్టు. ఓకేనా. మనం ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడే వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నాం. ఓకేనా. మన రిజల్ట్స్ అనేది మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్ బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరుగుతా అన్నట్టు. సో ఎట్లా చెక్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 4 స్టెప్స్ ఉంటాయి అన్నట్టు. స్టెప్ 1 అని చెప్పి, స్టెప్ 2 అని చెప్పి, స్టెప్ 3 అని చెప్పి, స్టెప్ 4 అని చెప్పి మనకు స్టెప్ 4 లోపల అలాట్మెంట్ అని చెప్పి ఉంటాం అన్నట్టు. సో ఈ అలాట్మెంట్ మీద మనం క్లిక్ చేసి మన రిజల్ట్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి అలాట్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం మన హాల్ టికెట్ నెంబర్ని అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చి గెట్ రిజల్ట్స్ అంటే మనకు మన రిజల్ట్స్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో అక్కడ మీకు ఏ కాలేజ్ లోపల సీట్ అలాట్ అయింది అని చెప్పి మనకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సిఓఈ లోపల అలాట్ అయిందా, నాన్ సిఓఈ లోపల అలాట్ అయిందా, సైనిక్ లోపల అలాట్ అయిందా, వొకేషనల్ కాలేజ్ లోపల అలాట్ అయిందా అని చెప్పి డీటెయిల్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ రిపోర్టింగ్ చేయడానికి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ మన వాళ్ళకి ఎవరికైనా సీట్ అలాట్మెంట్ అయితే నాకు ఒకసారి మెసేజ్ చేయరు ఇన్స్టాగ్రామ్ లోపల @analgesic tutor అని చెప్పి ఉంటాను అన్నట్టు. ANALGESIC_tutor అని చెప్పి మనకు ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, అన్న నాకు సీట్ వచ్చింది అని చెప్పి మీ ఏదైతే కాల్ లెటర్ ఉందో అలాట్మెంట్ ఆర్డర్ కానీ కాల్ లెటర్ కానీ నాకు ఒకసారి పంపండి. అందులోపల మనకి ఎప్పటిదాకా రిపోర్టింగ్కి టైం ఉన్నది అని చెప్పి చూద్దాం ఒకసారి. ఓకేనా. సో లేకపోతే మీకు రిపోర్టింగ్ టైం తెలిస్తే నాకు కామెంట్ చేయది, నేను అది పిన్ చేస్తా. ఓకేనా. లేదు అంటే నేను ఆ డీటెయిల్స్ చూసి కన్ఫర్మ్ చేసుకొని నేనైతే కింద డిస్క్రిప్షన్ లోపల మెన్షన్ అయితే చేస్తానట్టు మనకు రిపోర్టింగ్కి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి. సో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర రిపోర్టింగ్ చేయండి. ఒకవేళ మీరు రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో ఎవరైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ పెట్టుర్రి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండుర్రి. సో డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.